యాదగిరిగుట్ట పాలక మండలి అంశం తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి చర్చకు దారితీసింది. యాదగిరిగుట్ట పాలక మండలితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ భేటీకి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ హాజరవుతారా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. పాలక మండలి ఏర్పాటు విషయంలో మంత్రి కొండ సురేఖ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. తనకు సమాచారం ఇవ్వకుండానే పాలక మండలి ఏర్పాటు చేశారని ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో తన శాఖ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ కడియం శ్రీహరి తీరుపైన మంత్రి అసహనం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. అయితే ఈ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, మీనాక్షి నటరాజన్కు కొండ సురేఖ లేఖ రాసినట్టు తెలుస్తోంది. అయితే తనకు సమాచారం ఇవ్వకుండా హైకమాండ్కు లేఖ రాయడంపై టీపీసీసీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమైనట్టు సమాచారం. మరోవైపు ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కూడా కొండ సురేఖ భేటీ కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, యాదగిరిగుట్ట పాలక మండలితో మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. అయితే ఇక్కడ అందరూ చాలా ఆతృతగా చూస్తున్నటువంటి అంశం ఏంటి అంటే, దేవాదాయ శాఖ మంత్రి ఇప్పటి వరకు ఆమె అసంతృప్తితో ఉన్నారు. ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్స్లో తన కనీసం ఇన్ఫర్మేషన్ లేదు, తన నోటీస్లో లేకుండానే ఈ బోర్డు ఏర్పాటు జరిగింది అని ఆవిడ అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు మరి ఈ సమావేశానికి ఆవిడ హాజరవుతారా లేదా అనేటువంటి విషయం చాలా ఉత్కంఠగా మారింది. యాదగిరిగుట్ట పాలక మండలి అంశం తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి చర్చకు దారితీసింది. యాదగిరిగుట్ట పాలక మండలితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ భేటీకి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ హాజరవుతారా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. పాలక మండలి ఏర్పాటు విషయంలో మంత్రి కొండ సురేఖ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. తనకు సమాచారం ఇవ్వకుండానే పాలక మండలి ఏర్పాటు చేశారని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తన శాఖ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ కడియం శ్రీహరి తీరుపైన కూడా మంత్రి అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, మీనాక్షి నటరాజన్కు కొండ సురేఖ లేఖ రాసినట్టు తెలుస్తోంది. అయితే తనకు సమాచారం ఇవ్వకుండా హైకమాండ్కు లేఖ రాయడంపై టీపీసీసీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమైనట్లు సమాచారం. ఇక మరోవైపు ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కూడా కొండ సురేఖ భేటీ కానున్నారు. పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సునీల్ అడుగుదాం. సునీల్, కొండ సురేఖ విషయంలో ఏం జరుగుతుంది? ఇవాళ యాదగిరిగుట్ట పాలక మండలి భేటీకి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ హాజరవుతారా లేరా? మరి కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యుల సమావేశం నిర్వహించింది. మొట్టమొదటిసారిగా పాలక మండలి సభ్యులు ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్సీహెచ్ఆర్డీలో మరి కాసేపులోనే నిర్వహించే అవకాశం ఉంది. గత కొంతకాలంగా ఈ దేవాదాయ శాఖకు సంబంధించిన అంశంలో కొండా సురేఖ తీవ్ర అసంతృప్తిగా ఉంది. తనకు సమాచారం లేకుండా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలక మండలి సభ్యుల్ని ఏర్పాటు చేశారంటూ కూడా తీవ్ర అసంతృప్తిగా ఉంది. ఇటీవల జరిగినటువంటి కేబినెట్ సమావేశం కూడా మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు. అయితే ఈ అంశం ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర చర్చంశం మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు మరొకటి ఇటీవల కాలంలో తన శాఖలో వేరే వ్యక్తులు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి కూడా తమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనిపై ఇప్పటికే అటు మల్లికార్జున ఖర్గేకు మరోవైపు మీనాక్షి నటరాజన్ కూడా లేఖ కూడా రాయడం జరిగింది. అయితే టీపీసీ వర్గానికి సమాచారం లేకుండా ఏ రకంగా లేఖ రాస్తారంటూ కూడా టీపీసీ వర్గాలు కొంత అసంతృప్తిగా ఉంది. ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ కూడా కలిసి ఈ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే ఇటీవల కాలంలో పాలక మండలి యాదాద్రి సంబంధించినటువంటి పాలక మండలి
సభ్యుల నియామకానికి సంబంధించి తమకు సమాచారం లేకుండా సభ్యుల నియామకం ఏ రకంగా చేపడతారు, కనీసం తమకు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నాను, కనీసం పాలక మండలి బోర్డు ఏర్పాటు చేసేటప్పుడు తనకు సమాచారం ఇవ్వాలి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తనకు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటుంది. తమ శాఖ జోక్యం లేకుండా నియామకం ఏ రకంగా చేపడుతున్నట్టు కూడా కొండా సురేఖ గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తి ఉంది. ఇదే విషయంపై ఇప్పటికే మల్లికార్జున ఖర్గేకు అదేవిధంగా అటు మీనాక్షి నటరాజన్ కూడా లేఖ రాసింది. కాబట్టి ఈ అంశం సంబంధించిన అంశం రాజకీయంగా తీవ్ర చర్చ మార్చి ఈ రోజు పాలక మండలి సమావేశం మరి కొండా సురేఖ హాజరవుతారా లేదా, ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశానికి మరి కొండా సురేఖ గైర్హాజరవుతారా అనేది కూడా ప్రస్తుతం అయితే చర్చ మరి ఈ రోజు మల్కంపేట సంబంధించినటువంటి ఎల్లమ్మకు సంబంధించినటువంటి కళ్యాణం సంబంధించిన దానిపై కూడా ఈ రోజు మల్కంపేట కార్యక్రమంలో కొండా సురేఖ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగేటువంటి ఈ సమావేశానికి పాలక మండలి సమావేశానికి కొండా సురేఖ హాజరవుతారా లేదా అనేది మాత్రం బరఖాస్తులోని క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మొట్టమొదటిసారిగా పాలక మండలి సభ్యులందరూ కూడా ఈ రోజు వస్తారు. కాబట్టి ఆ సమావేశం ఈ నెల 11వ తేదీన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం కూడా మరి విధుల్లో చేరే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమావేశంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, యాదగిరి గుట్టని ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలి, ఇవన్నీ అంశాలపై కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగినటువంటి సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం. ఇప్పటికే దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ కూడా సీఎంఓ నుంచి సమాచారం అయితే అందించారు. ఈ రోజు సమావేశానికి హాజరు కావాలని, మరి సమావేశానికి హాజరవుతారా లేదని కూడా మరి కాసేపులోనే క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రోజా. రైట్, థ్యాంక్ యూ సునీల్.